కరెస్పాండెంట్ అశోక్ ఉన్నారు లైవ్ లో దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి. అశోక్, ఏంటి మొన్న 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన క్లీన్ చిట్, ఇవాళ మరొక 2. ఇది ఎక్స్పెక్ట్ చేసిందేనా? ఏమంటున్నాయి ఇటు దీనికి సంబంధించి రిప్లైలు ఎలా వస్తున్నాయి, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి? పృథ్వీ ఎక్స్పెక్ట్ చేసిందని చెప్పాలి. 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన రిజల్ట్ రోజు అయితే కొంత ఉత్కంఠ అయితే నడిచింది. అండ్ స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు, సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక మొటికాయలు నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. బట్ ఆ రోజే వీళ్ళు కంప్లీట్గా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఎవరైతే ఆరోపిస్తున్నారో కరెక్ట్గా ఆధారాలు లేవని చెప్పి దాన్ని కొట్టిపడేయడం జరిగింది. సో ఈ రోజు కూడా ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి కాళ యాదవ్ కావచ్చు, అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళకి సంబంధించి కూడా ఇలాంటి ఆధారాలు లేవని చెప్తూ తీర్పును వెలువడించిన పరిస్థితి మనకు కనిపించింది. తీర్పు కాపీలో కూడా అనేక విషయాలు మెన్షన్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి తీర్పు కాపీని చూస్తే మెయిన్గా ఫండింగ్కి సంబంధించి ఏదైతే వీళ్ళ జీతపత్యాలకు సంబంధించి ఎమ్మెల్యేల జీతపత్యాలకు సంబంధించి ఆ ఫండింగ్ రూపంలో అటు అటు బీఆర్ఎస్కి వెళ్తున్నట్టుగా అది చూపించిన నేపథ్యం చూస్తున్నాం. అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఏదైతే ఆరోపించబడ్డారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, ఆరోపించారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, మ్యాచ్ కాలేదని కూడా ఖచ్చితంగా వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఈ 7 ఎమ్మెల్యేలు ఒక ఎత్తు, మిగతా 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన ఒక ఎత్తు అని చెప్పొచ్చు. ఎందుకంటే అందులో సంజయ్ ఉన్నప్పటికీ కూడా అటు దారా నాగేందర్ అలాగే కడియం శ్రీహరి వీళ్ళకి సంబంధించిన దానిపైన ఏ విధంగా తీర్పు ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే బహిరంగంగా దీని గురించి ఒక చర్చ అయితే నడుస్తుంది. అటు దారా నాగేందర్ బయటకు వచ్చి కూడా మాట్లాడుతున్న నేపథ్యం చూసాం. ఎట్టి పరిస్థితుల్లో దేనికైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్న నేపథ్యంలో ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి తీర్పు ఉండబోతుంది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక వైపు చకచక ఈ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే అటు మండే రోజు కోర్టు హీరింగ్కి సంబంధించినటువంటి డేట్ ఉన్న నేపథ్యంలో అంత లోపే వీటిని కంప్లీట్ చేయాలని చెప్పి కూడా స్పీకర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చాలా సీరియస్ అయిన నేపథ్యంలో దానికంటే ముందుగానే నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో ఇప్పటికే 7 సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కసరత్తు అయితే పూర్తయిపోయింది. తీర్పు కూడా వెలువరించారు. ఈ తీర్పు వచ్చిన తర్వాత గతంలో 5 ఎమ్మెల్యేలకు తీర్పు వచ్చినప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామని కూడా ఈ కాపీలో ఉన్నటువంటి నిర్ణయాలు స్పీకర్ స్వయం ఒకవైపే ప్రదర్శిస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అటు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడడం కూడా చూసాం. బట్ సేమ్ తీర్పు ఈసారి కూడా వెలువడంతో ఈ మొత్తం పూర్తి తీర్పు 5 సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 10 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత వీళ్ళు మరొకసారి కోర్టుకు పోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ 7 అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించి ఒకే తీర్పు మనం చూసాం. అయితే మిగతా 3 విషయంలో మాత్రం వేరేలా చూసే అవకాశం ఉందా? ఎందుకంటే దానం అయితే అసలు ఇక ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేశారు. కడియం కూడా బహిరంగంగా మాట్లాడడం మనం చూసాం. ఇక సంజయ్ మీద వాళ్ళ పార్టీ నేత జీవన్ రెడ్డి అసలు కోపంగా ఉండడం, జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. సో నెక్స్ట్ ఈ 3 విషయంలో మాత్రం వేరే విధంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఎప్పటిలాగా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి ఖచ్చితంగా అసలు అందరూ దాని గురించి ఎదురు చూస్తున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు వచ్చినటువంటి 7 మెంబర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్పెక్ట్ చేసినవే. ఖచ్చితంగా వీళ్ళు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా తీర్పిస్తారని చెప్పి కూడా అటు బీఆర్ఎస్ కూడా భావించిన సంకేతాలు మనకు కనిపించాయి. కానీ వాళ్ళందరూ ఎదురు చూస్తుంది కేవలం 2 ఎమ్మెల్యేలకు సంబంధించి, మెయిన్గా కడియం శ్రీహరి కావచ్చు, అలాగే దారా నాగేందర్ కావచ్చు. సంజయ్ సంబంధించిన దానిపైన కూడా ఈజీగానే ఆ తీర్పు ఉంటుందని కూడా భావిస్తున్నప్పుడు కూడా ఈ మిగతా 3 ఎమ్మెల్యేలో 2కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఏ విధంగా తీర్పు ఉండబోతుందని మాత్రం ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఇంతవరకు స్పీకర్ని కలిసింది లేదు. కేవలం గతంలో ఏదైతే 5 సంబంధించినటువంటి తీర్పు ఇచ్చినప్పుడు కేవలం ఆయన కడియం శ్రీహరి మాత్రమే వివరణ ఇవ్వడం జరిగింది. నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, దానికి సంబంధించినటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళు సిద్ధంగా ఉన్నారా, నేను రెడీగా ఉన్నాను అని కూడా ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్ని ఎవరైతే ఆయన్ని అపోజ్ చేస్తున్నారో, మీరు పార్టీ మారారని చెప్పి అపోజ్ చేస్తున్నారో వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా రిప్లైస్ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ దారా నాగేందర్ మాత్రం విచిత్రంగా కనిపిస్తుంది. ఎందుకంటే దారా నాగేందర్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఆయన స్పీకర్ని కలిసింది లేదు. కానీ మీడియా ముందు బహిరంగంగానే మాట్లాడుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను దేనికైనా సిద్ధమే, ఈ పోటీ చేయడం అనేది నాకు కొత్త కాదు, నేను పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పిన నేపథ్యంలో తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఈ 2కి సంబంధించిన దానిపైన తీర్పు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆసక్తి అయితే సర్వత్రా నెలకొందని చెప్పొచ్చు. ఒకవైపు వీళ్ళకి సంబంధించినటువంటి మిగతా 7 ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పు అనుకూలంగా వస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దారా నాగేందర్ డైరెక్ట్గా అటు కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం కావచ్చు, అలాగే కడియం శ్రీహరి అనేక సభల్లో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి తన కూతురు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఆయన సభల్లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, అందరితోని స్టేజ్ షేర్ చేసుకున్న విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారాలు చాలా బలంగా ఉన్న నేపథ్యంలో వీళ్ళకి సంబంధించినటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతున్న ఒక ఆసక్తి అయితే నెలకొంది. మరి స్పీకర్ ఏ విధంగా స్పందిస్తాడు? ఒకవేళ దీనికి టైం ఫ్రేమ్ అయితే కనిపించట్లేదు పృథ్వీ. ఎందుకంటే మండే దీనికి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉంది. సో అంత లోపలనే దీన్ని ప్రకటిస్తారా? ఈరోజు ఫెస్టివల్ అయినప్పటికీ కూడా ఈరోజు సడన్గా ఒక సర్కిల్ని పాస్ చేయడం కావచ్చు, ఈరోజు దీనికి సంబంధించిన తీర్పు ఇవ్వడం కావచ్చు, మిగతా 3కి సంబంధించిన దానిపైన తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, ఎంత టైం
టైం ఫ్రేమ్ ఉంటుందని మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది స్పీకర్ వెలువరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మండే వరకు టైం కనిపిస్తుంది. సుప్రీంకోర్టులో అటు బీఆర్ఎస్ ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఈ మండే వరకు కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ విధంగా స్పందిస్తారు, వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకేదైనా జరుగుతుందా, లేకపోతే సేమ్ యాజ్ ఈజ్గా వీళ్ళకి వచ్చినటువంటి తీర్పు వీళ్ళకి కూడా మిగతా వాళ్ళకు కూడా వస్తుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. పూర్తి రైట్ అశోక్, అది తెలంగాణలో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపు కేసులో మరొక 2 ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. ఇది